సంతోషంగా ఉన్నానండి మీ కాల్ వచ్చినందుకు. మంచిది మంచిది, శుభం. మీ సాధనకు కోటి నమస్కారాలండి. మీకు కూడా కోటి ఆశీస్సులు తల్లి. థ్యాంక్ యూ గురుజీ గారు. మంచిదమ్మా. సోలాపూర్లో ఎక్కడుంటారు? జోడ్ బస్వర్ణ చౌక్ అంటారండి. అక్కడ బట్టలు నేసేవారు ఈ తెలుగు వాళ్ళు చాలా ఎక్కువ మంది ఉంటారు, తెలుసా మీకు సోలాపూర్లో? అక్కడి నుంచి చాలా మంది వచ్చారు ఇక్కడికి కట్టడానికి. సరి తల్లి సరి తల్లి. 4 లక్షల జనాభా ఉందంట సోలాపూర్ చుట్టుపక్కల, పూణే సైడ్ తెలుగు వాళ్ళది. అవును అవును గురుజీ గారు. త్వరలోనే సోలాపూర్ సైడు మన తెలుగు వారి కోసం ఒక మంచి ప్రోగ్రామ్ చేయాలని సంకల్పం చేశాను. త్వరలోనే వస్తాను లేండి మీ సైడ్ కూడా. థ్యాంక్ యూ గురుజీ. మాకు చాలా మంది ప్రేర్ చేస్తున్నారు మీకోసం, మీరు రావాలి పక్కా సోలాపూర్కి. వస్తాను తల్లి. చెప్పమ్మా, నీ జాతకం చూస్తున్నాను, ఏం తెలుసుకోవాలి తల్లి నీ జాతకంలో? మేము మా నాన్నకి 3 అమ్మాయిలమే గురుజీ. 2 అక్కల పెళ్లి చేశాడు. 1 year ముందే మా నాన్న చనిపోయాడు. పరమేశ్వరా, ఎందుకు? నాన్నకి అనారోగ్యం ఉండిందా? డ్రింక్ చేసేవారు, ఖరాబ్ అయి చనిపోయాడు. ఇప్పుడు ఇంతకు ముందు 2016 లో నాకు ఒక మ్యారేజ్ ప్రపోజల్ వచ్చింది. ఏమైందో, ఆయన చాలా తాగేవాడు అబ్బాయి, ప్రాబ్లమ్స్ వచ్చి విడిపోయారు. ఇప్పుడు మళ్ళీ ఇంకొక సంబంధం వచ్చింది. లైఫ్ లో అన్ని ప్రాబ్లమ్స్ గురుజీ, ఎప్పుడు సంతోషంగా లేను. చిన్నప్పటి నుంచి అన్ని ప్రాబ్లమ్స్. ఏం చదువుకున్నావు తల్లి? 10th దాకా చదువుకున్నా గురుజీ. టైలరింగ్ చేస్తాను నేను. 10th దాకా చదువుకున్నావు. అబ్బాయితో ఎంగేజ్మెంట్ అయింది గురుజీ. వేరే పూణే నుండి వేరే ఎంగేజ్మెంట్ అయింది. అది ముందుది చెడిపోయింది సంబంధము. అంటే వేరే ఎంగేజ్మెంట్ ఇప్పుడు అయింది. ఇప్పుడు వేరే అబ్బాయితో ఎంగేజ్మెంట్ అయింది. వాళ్ళు పూణేలో ఉంటారు. అదే ఎలా ఉంటుందో తెలుసుకున్నామని. అలాగే నా నక్షత్రం రాశి కూడా సరిగా తెలియదు. ఇది చిత్తా నక్షత్రం, తులా రాశి, గురువారం రోజు రాత్రి జన్మించారు. అమావాస్య ఉందని అన్నారు ఆ రోజు, నేను పుట్టిన రోజు. అమావాస్య అంటే అమావాస్య తల్లి, కరెక్ట్. అక్టోబర్ నెల కదా? అవును గురుజీ. అక్టోబర్ నెల అయితే అమావాస్య తల్లి. అక్టోబర్ ఎన్నో తేదీ? 30. అక్టోబర్ 30, 1997 గురువారం రోజు అమావాస్య, పూర్ణ అమావాస్య. కరెక్ట్ అమ్మా. సరే, థ్యాంక్ యూ గురుజీ. సరే తల్లి, ఇప్పుడు నేను కొన్ని పూజలు చెప్తాను, చేయి, నీ జీవితం బాగుంటుంది. సరేనా? అమ్మ ఏం పని చేస్తుంది? అమ్మ బిడిలు చూడుతుంది. ఓకే, నువ్వేం చేస్తున్నావు ఇప్పుడు ప్రెసెంట్? టైలరింగ్ చేస్తున్నాను గురుజీ. టైలరింగ్ బాగా కుడతావా? బాగా వచ్చు గురుజీ, మొత్తం నేర్చుకున్నా. నేను వెళ్ళిపోతాను, ఒక్కటే ఉంటుంది గురుజీ. వీళ్ళ లైఫ్ ఎలా ఉంటుందో అమ్మకి చాలా టెన్షన్ గా ఉంటుంది. టెన్షన్ ఎందుకమ్మా? ఇంతకు ముందు ఒకసారి అలా అయింది కదా గురుజీ, ఇప్పుడు నెక్స్ట్ కూడా అలాగే అవుతుందని చాలా భయపడుతుంది. లేదు, ఏమవ్వదులే. మీరు ఫోన్ చేశారంటే చాలా సంతోషంగా ఫీల్ అవుతుంది. మంచిది తల్లి. మా ఆశీస్సులు నేను అడిగానని చెప్పు. మా ఆశీస్సులు తెలియచేయి. ఆరోగ్యం చక్కగా చూసుకోమని చెప్పు. ఏమి భయపడకు, నీ జీవితం బాగుంటుంది, అమ్మ ఆరోగ్యం బాగుంటుంది. కాన్ఫిడెన్స్ ఉండాలి, నమ్మకం ఉండాలి, ధైర్యం ఉండాలి. ధైర్యం సాహస లక్ష్మి. ధైర్యం అనేది ఉంటే అన్ని మన దగ్గర ఉంటాయి. ధైర్యం కోల్పోతే అన్ని దూరం అయిపోతాయి. సరే తల్లి, నేను కొన్ని పరిహారాలు చెప్తాను, చేయండి. నమస్తే సార్, బాగున్నారా? బాగున్నాను తల్లి. అశ్విని నక్షత్రంలో మేషరాశిలో జన్మించావమ్మా. అవునండి. ఏం చదువుకున్నారు మీరు? డిగ్రీ కంప్లీట్ చేశారా? కొంచెం పెండింగ్ లో ఉందండి. కొంచెమే పెండింగ్ అంటే అన్ని పెండింగే కదా, మాకు కొంచెం ఏముంది దానిలో? 1 అయినా పెండింగే, 2 అయినా పెండింగే. ఓకే, కుటుంబ స్థానం. సరే తల్లి, ఏం తెలుసుకోవాలి మీ జాతకంలో? మ్యారేజ్ గురించి అండి. ఎన్ని సంవత్సరాల నుంచి చూస్తున్నారు సంబంధాలు? 6 months కంటే ఎక్కువ అవుతుందండి. అంతేనా? ఇప్పటివరకు ఎన్ని సంబంధాలు వచ్చాయి తల్లి? 4 మ్యాచెస్ వచ్చాయండి. ఎందుకు రిజెక్ట్ అయింది? కారణాలు ఏమీ చెప్పకుండా వెళ్ళిపోతున్నారు. సరే, అమ్మ నాన్న ఏం పని చేస్తారు? ఇక్కడేనండి, ముంబైలో ఉన్నారు. ఓకే, రైట్. త్వరగా మీకు మంచి సంబంధం. జాతకంలో అయితే ఏం దోషం లేదమ్మా. నీ జాతకంలో దోషం అయితే ఏం లేదు. సప్తమాధిపతి శుక్రుడు చాలా బాగున్నాడు. తర్వాత గురువు మంచి స్థానంలో ఉండి నీకు వైవాహిక జీవితం కూడా చాలా బాగుంది. జాతకంలో అయితే ఎలాంటి దోషాలు లేదు. కానీ వచ్చే అబ్బాయి కూడా మీరు జాగ్రత్తగా జాతకం చూసే పెళ్లి చేసుకోవడం మంచిది. సరేనా? తొందరపాటు పడకపోకండి. నేను కొన్ని పరిహారాలు చెప్తాను, అది చేయండి. ఈ ఉగాది అయిపోయింది ఆల్రెడీ, మనకి ఇంకా అక్టోబర్ అంటే ఈ కమింగ్ అక్టోబర్కి ఇప్పుడు గురువు అయితే 6వ ఇంట్లో ఉన్నాడు. ఈ అక్టోబర్ తర్వాత గురు సప్తమానికి వస్తాడు. అప్పుడు సప్తమ గురు అంటే మీ రాశికి 7వ ఇంట్లో గురు చాలా మంచి ప్రతిఫలం.
అంటే ఈ అక్టోబర్ తర్వాత మీకు పెళ్లి కుదురుతుంది. అక్టోబర్ తర్వాతనే ముహూర్తం పెట్టుకోవాలి మీరు. అప్పుడైతే ఆ జీవితం కూడా బాగుంటుంది. సరేనా? అంతవరకు ప్రతి శుక్రవారం గోమాతకి మీ చేతుల నుండి ఏదైనా తినబెట్టి 5 ప్రదక్షిణ చేయండి. గోమాతకు మాత్రం అంతే చాలు, వేరే ఇంకేం వద్దు. తర్వాత ప్రతి మంగళవారం గణపతి దేవాలయంలో గణపతికి గరికతో ఒక మాల చేసి ఇచ్చిస్తారండి. మంగళవారం అంటే ఇలాంటి వివాహంలో విఘ్నాలు కాకుండా గణపతి కాపాడుకుంటాడు. బుధవారం రోజు కృష్ణాలయానికి వెళ్ళి నైవేద్య దీపం వెలిగించండి. మంచి భర్త లభిస్తాడు. అంటే శుక్రవారం, బుధవారం మరియు మంగళవారం ఈ 16 వారాలు చక్కగా చేసుకుంటూ ఉండండి. త్వరగా మంచి వివాహం కలిసి వస్తుంది తల్లి. వేరే ఇంకేం వద్దమ్మా. కాలు కలిసింది, ఇక జాతకం కూడా చాలా బాగుంది, నీ జీవితము బాగుంటుంది. ఆ పరమేశ్వరుని ఆశీస్సులతో శుభశ్చ శీఘ్రం కళ్యాణ ప్రాప్తిరస్తు. నమస్కారం తల్లి. కావ్యశ్రీ గారు విన్నారు కదా, గురూజీ చెప్పింది పాటించండి, తప్పకుండా శుభం జరుగుతుంది. గురూజీ, మరి సంతానం కోసం ఏ రత్నం ధరించాలి? ఇక అంటే విశేషంగా ఈ వివాహం గురించి చూసాం. ఇక సంతానం, మనము జాతకంలో సంతాన స్థానానికి చాలా జాతకం పరిశీలన చేయాలి. ఎందుకంటే పంచమ స్థానం పురుష గ్రహాలు ఉంటే పురుషులు, పంచమ స్థానంలో స్త్రీ గ్రహాలు ఉంటే ఆడపిల్లలు జన్మిస్తారు. నపుంసక గ్రహాలు ఉంటే పిల్లలే జన్మించరు అనా? తప్పు. దాన్ని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఆ పంచమ స్థానాధిపతి నపుంసకుడా, అతను స్వక్షేత్రంలో ఉన్నాడా, లేదో అతను నీచగ్రహాలతో కలిసి బలహీనుడయ్యాడా, తర్వాత దానికి సప్తమ స్థానం పైన పంచమ స్థానం పైన వేరే గ్రహ దృష్టి ఉందా, గురు దృష్టి ఉందా, లేక శని స్వక్షేత్రాల నుంచి మకర లేదు ఉన్న కుంభం స్వక్షేత్రం అక్కడి నుంచి పంచమ స్థానంలో ఏదైనా ఉన్నాడా, ఇవన్నీ చాలా గ్రహించి మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఎందుకంటే సంతానం అనేది చాలా తీక్ష్ణమైనది. ఈ కాలంలో పెళ్ళయి ఆ తర్వాత సంతానం కాకపోతే ఇంకొక పెళ్లి చేసుకోవడం, ఇలాంటివి ఎన్నెన్నో జరుగుతున్నాయి. డివోర్స్ ఇచ్చేయడం, ఏం చేసినా కూడా అబార్షన్స్ అయిపోవడం. ఎందుకంటే రాహురత్నాలు కొన్ని వాళ్ళకి పంచమ స్థానంలో రాహు ఉన్నాడని వేసుకునేస్తారు పాపం. కానీ ఆ రాహుకి సప్తమంలో కేతు ఉంటారు. కేతు జొట్ల ఏదైనా రాహు కన్నా పవర్ఫుల్ ఏదైనా శనియో లేదా సూర్యుడో లేదా కుజుడో ఉండి ఇలాంటి దృష్టి రాహు పైన ఉన్నప్పుడు అది వేసుకుంటే అబార్షన్స్ 3 months 4 monthsకి అబార్షన్స్ జరుగుతూనే ఉంటాయి. అందువల్ల చాలా జాగ్రత్త వహించాలి. ఇక మీ జీవితంలో మనం ఏమనుకున్నా కూడా శుభం జరగాలి, మనకి సత్సంతానం ప్రాప్తించాలి. ఇప్పుడు చూడండి, వ్యాపారానికి ఇంతకుముందు చెప్పాము, వివాహానికి ఇంతకుముందు చెప్పాము, ఇలా వేసుకోండి అంటే ఇవన్నీ కూడా జీవితంలో ముఖ్య ఒక ప్రముఖమైన స్థానాలు అనమాట. వైవాహిక జీవితం అంటే ఎడ్యుకేషన్ పీరియడ్, ఎడ్యుకేషన్ ఇంతవరకు అని, తర్వాత వైవాహిక జీవితం పెళ్ళి, తర్వాత ఉద్యోగం, అంతలోపలే ఉద్యోగంలో మంచి ఎదుగుదల, మళ్ళీ పెళ్ళైనాక సంతానం, మళ్ళీ వాళ్ళకి ఎడ్యుకేషన్. అంటే ఇప్పుడు చూడండి, ఈ సంతానమే కాకుండా ఎంతోమంది పాపం తల్లి తండ్రి ఆస్తులు అమ్మేసి ఆస్తులు కుదువు పెట్టి ఏదేదో చేసి వాళ్ళకి ఎడ్యుకేషన్ ఇవ్వాలి అనుకుంటారు. కానీ వాళ్ళు చదవడంలో దారి తప్పుతూ ఉన్నారు. ఈ కాలంలో దారి తప్పుతున్నారు. తల్లిదండ్రులు చెప్పినట్టు మనం ఎడ్యుకేషన్ చేయాలి, ఆశలు, నేను ఐఏఎస్ అయిపోవాలి, సివిల్స్ చదివేయాలి, నేను డాక్టర్ అయిపోవాలి, మాటకు ముందు ఏదేదో ఇక ఊహించలేనంత చూస్తే జస్ట్ పాస్, కానీ నేను ఐఏఎస్ అయిపోవాలి. ఎలా అయిపోతారు? మనము లక్ష్యం ఉంటే చాలు, దానికి తగినట్టుగా పరిశ్రమ కూడా చేయాలి కదా. ఎప్పుడు కూడా పరిశ్రమం పడి మనకి పరిశ్రమం అంతంతా చేసి అప్పుడు మనకి టైంకి రిజల్ట్ రాకపోతే అప్పుడు మనము ఏదో దోషం ఉంది అనుకోవాలి. కానీ అప్పుడు ఎంత ఆశలు ఏంటి, మనం ఏదో ఐఏఎస్ అయిపోవాలి, ఇంకోటి అయిపోవాలి అని ఆశలు పెట్టుకునేసి చదువుకుండా ఇంట్లో కూర్చోంటే ఎలా అవుతుంది? అంతే కదా, వేస్ట్ కదా. ఇలా అందుకే విశేషంగా ఉద్యోగం కోసం వ్యాపారం అయింది, ఇక ఉద్యోగం కోసం భార్యాభర్తలు, మళ్ళీ సత్సంతానం కోసం, ఎడ్యుకేషన్ల డెవలప్మెంట్ కోసం వీటన్నిటికీ రత్నాలు ఉన్నాయి. తర్వాత మీ జాతక రీత్యా కూడా మీరు ఎలా తెలుసుకొని వేసుకోవాలి, ఇవన్నీ చాలా థియరీస్ ఉన్నాయి. రోజు చెప్తాను. మళ్ళీ రేపు శ్రీరామనవమి కదా, శ్రీరామనవమి విశేషత. రేపు శ్రీరామనవమి రోజు మనం ఏం చేయాలి,